హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రాబోయే పండుగల కోసం నేతి బొబ్బట్లు తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తయారు చేసుకున్నా కానీ స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. కరుణాస్ కుకింగ్ ఛానల్లో 100% పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెసిపీ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఇంకా పండుగలకి తయారు చేసుకునే రకరకాల పిండి వంటల రెసిపీస్, ఇంకా జొన్న పిండితో జంతికలు లాంటివి కూడా ఉన్నాయి. రకరకాల రోటి పచ్చళ్ళు, ఇంకా రకరకాల బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ని పెడుతున్నాను. ఇంకా నేతి బొప్పట్లో రెసిపీ చూసేద్దాము. ముందుగా గిన్నెలోకి 1 కప్పు శనగపప్పు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగిన శనగపప్పులోకి 2 కప్పులు నీళ్లు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్స్ వేయించుకున్నాము అంటే పప్పు మెత్తగా చక్కగా ఉడికిపోతుంది. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పులోకి కొన్ని నీళ్లు ఉంటాయి, ఆ నీటిని సపరేట్గా తీసేసుకోవాలి. ఈ శనగపప్పు నీళ్లతో చారు తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నీళ్లు తీసేసిన శనగపప్పుని ఇలా మెత్తగా స్పూన్తో మెత్తగా చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తురిమిన బెల్లం 1 కప్పు తీసుకోవాలి. దీంట్లోకి 1 కప్పు నీళ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని వేరే ప్యాన్లోకి ఇలా వడకెట్టేసుకోవాలి. బెల్లంని కరిగించుకున్న ఈ నీళ్ళని వడకెట్టుకోవడం వల్ల ఈ బెల్లంలో ఉన్న ఇసుక లాంటివన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని స్టవ్ పైన పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు యాలుక్కాయల పొడి కూడా వేసుకుని బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు ఇలా గరిటతో కలిపినప్పుడు మనకి చూసారా పప్పు దగ్గరికి వచ్చేస్తుంది, అంటే మనం పప్పుని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా పప్పుని ఇలా గరిటతో లాగితే పప్పు అక్కడే ఉండిపోయింది కదా, అంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు ప్యాన్కి సైడ్స్న పప్పు చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ పప్పు కొంచెం తీసుకుని ఇలా ఉండ చేసుకుని చూడండి. ఉండ చక్కగా అయినట్టయితే పూర్ణపుండలు చక్కగా వస్తాయి. పూర్ణము త్వరగా చల్లారాలి అంటే ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఒకసారి వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే చుట్టూ చల్లారిన పిండిని తీసుకుని ఇలా ఉండ చేస్తుంటే చక్కగా అవుతుంది కదా, మనకి చేతికి కూడా అంటుకోవట్లేదు. మనం నేతి బొబ్బట్లు తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పూర్ణంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పూర్ణము చక్కగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గుంట గరిటె కానీ చిన్న గిన్నె కానీ తీసుకుని కొలత కోసం అనమాట, అన్నీ ఒకే సైజులో రావడం కోసం ఇలా ఉండలు చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. పూర్ణము ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి, ఒక మూత టైట్గా ఉన్న బాక్స్లో కానీ ఎయిర్ టైట్ డబ్బాలో కానీ పూర్ణంని స్టోర్ చేసుకోవచ్చు. 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు బొబ్బట్టు తయారు చేయడం కోసం పిండి కలుపుకుందాము. మైదా 1 కప్పు తీసుకోవాలి. నేతి బొబ్బట్లు తయారు చేస్తున్నాం కాబట్టి 1/4 కప్పు వరకు నెయ్యిని కూడా రెడీగా కాచేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడు వరకు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా కానీ ఇలా పైన తోప అనేది ఉంటుంది కదా, దాంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కాచిన నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. పిండిలోకి నెయ్యి కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని పిండిని కలుపుకోవాలి.
పిండి ముద్ద ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఇలా కలుపుకోవాలి. నేతి బొబ్బట్లకి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. పిండి అంతా కలుపుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని వేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత పిండిని మళ్ళీ కలుపుకోవాలి. నాకు వాతావరణం బాగా చల్లగా ఉండడం వల్ల నెయ్యి గడ్డ కట్టేసింది. ఇప్పుడు పిండిని కొంచెం చిన్న ముద్ద తీసుకోండి. దాన్ని ఒక ప్లేట్ మీద స్ప్రెడ్ చేసుకొని చూడండి. ఈ పిండి బాగా స్ప్రెడ్ అయినట్టయితే మనకి బొబ్బట్టు మీద పైన లేయర్ అంతా కూడా చాలా పల్చగా వస్తుంది. ఇంత పల్చగా వచ్చింది అంటే మనకి బొబ్బట్టు టేస్ట్ బాగుంటుంది. ఈ మైదా పిండితో తయారు చేసిన ఈ లేయర్ ఎంత పల్చగా వస్తే మనకి బొబ్బట్లు తయారు చేసుకున్నప్పుడు బొబ్బట్లు టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ షీట్ మీద కొంచెం నెయ్యిని రాసుకొని కొంచెం మైదా పిండి ముద్ద తీసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మైదా పిండి ముద్ద ఎంత సైజులో అయితే తీసుకున్నామో ఈ పూర్ణపు ఉండ కూడా అదే సైజులో తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పూర్ణం అంతా కూడా ఇలా మైదా పిండితో కవర్ చేసేసుకోవాలి. ఇలా మైదా పిండితో కవర్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా మైదా పిండి ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం మళ్ళీ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడము అనుకుంటే కొంచెం నెయ్యి తగ్గించుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ట్రాన్స్పరెంట్ షీట్కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసిన వైపు బొబ్బట్టుకి టచ్ అవ్వాలి, ఆ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి. బొబ్బట్టు ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకోగలిగితే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు పైన పూర్ణం కనిపిస్తుంది కదా, అయినా కానీ పైన ఆ మైదా పిండి లేయర్ కొంచెం పల్చగా ఉంటుంది. మనం నేతితో కాల్చుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన పేపర్ని జాగ్రత్తగా తీసేసుకోవాలి. మధ్య మధ్యలో పిండి ఏమన్నా ఇలా అంటుకుంటే చేత్తో కొంచెం అడ్జస్ట్ చేసుకుని తీసేసుకోవాలి. బొబ్బట్లు మనకి నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చు. చిన్నవి కావాలి అనుకుంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండి ఏ సైజులో ఉండ తీసుకుంటున్నామో మనం తీసుకునే పూర్ణం కూడా అదే సైజులో ఉంటే కరెక్ట్గా మనకి ఆ స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా బొబ్బట్ని తయారు చేసేసుకోవాలి. చపాతీ, పుల్కా లాంటివి కాల్చే వాళ్ళకి ఇంకా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒకవైపుని బొబ్బట్టు తయారు చేసుకుంటూ ఇంకో వైపుని ప్యానం మీద కాల్చేసుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద కొంచెం నెయ్యిని వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఇలా తయారు చేసుకున్న బొబ్బట్టుని వేసుకుని కాల్చుకోవాలి. బొబ్బట్టుకి ఇలా అంచుల వెంట నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చుట్టూ అంతా కూడా కరకరలాడుతూ బాగుంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్లని రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే అండి, వేడి వేడిగా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఫస్ట్ టైం తయారు చేసినా కానీ స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.